అమెరికా, ఇజ్రాయెళ్ల ముందు ఇరాన్ ఏ రకంగానూ నిలబడలేదు. కానీ ఇటీవల యుద్ధంలో మాత్రం ఆ రెండు దేశాలకు చుక్కలు చూపించడంలో ఇరాన్ సక్సెస్ అయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రపంచంలోని అమెరికా అన్ని విషయాల్లోనూ నెంబర్ 1గా ఉన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ విషయానికి వస్తే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఆ దేశంతో ముందు వరుసలో ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ భారీగా నష్టపోయింది. ఎంతోమంది కీలక నేతలను కూడా ఈ రెండు దేశాలు తమ దాడుల్లో హతమార్చాయి. అయినా సరే ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమతో చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని, అందుకే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించిన రీతిలో డొనాల్డ్ ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే ఇరాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను తోసిపుచ్చుతూ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామన్న తమ ప్రకటనతోనే భయపడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారంటూ కూడా చెప్పుకొచ్చింది. అసలు తమ దేశానికి చెందిన నేతలు ఎవరు కూడా అమెరికాతోటి చర్చల్లో పాల్గొనలేదని, తమ మిత్ర దేశాలు ఏమైనా మాట్లాడి ఉండొచ్చని చెప్పుకొచ్చింది. ఇరాన్ చేసిన దాడుల్లో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఈ నష్టం కూడా వేల కోట్లలోనే ఉంటుంది. అయితే ఈ విషయం పెద్దగా బయటికి రాకుండా అమెరికా తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికా స్థావరాలకు భారీగా నష్టం వాటిల్లిందనే వార్తలు వస్తే ఎక్కడ తమ పరువు పోతుందనే భయంతోనే అమెరికా ఈ విషయాన్ని చాలా తక్కువ చేసి చూపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ కీలక యుద్ధంలో ఇరాన్కు రష్యా తెర వెనుక ఉండి సాయం అందిస్తుందనే వార్తలు గతంలో మీడియాలో కూడా వచ్చాయి. అయితే అధికారికంగా ఎక్కడ కూడా రష్యా ఈ విషయాన్ని ప్రకటించలేదు. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం అందిస్తుందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు కూడా. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించేందుకు రష్యా తన ఇంటెలిజెన్స్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను ఉపయోగించి ఇరాన్కు సాయం అందిస్తుందని వెల్లడించారు. రష్యా తన సొంత రేడియో, టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వంతో పంచుకుంటుందంటూ జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా దాని మిత్ర దేశాల ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ చేస్తున్న దాడుల వెనక కీలక సమాచారం రష్యానే అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా గుర్తించిందని ఆయన చెప్పడం విశేషం. ఈ సహకారం కేవలం ఇద్దరు మిత్రుల మధ్య సంబంధం కాదని, ఇది ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే విధ్వంసక చర్య అని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, రష్యా పాలకులు విద్వేషంలో తోబుట్టువులని, అందుకే ఇవి ఆయుధాల విషయంలో కూడా భాగస్వాములుగా మారాయన్నారు. రష్యా గత కొన్ని సంవత్సరాలుగా ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఎంతకీ ఆగటం లేదు. ఈ తరుణంలో మధ్యలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అస్థిరతకు కారణమైంది. దీనికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే. గత కొంతకాలంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లను విరివిగా వాడినట్లు కూడా జెలెన్స్కీ తెలిపారు. దీనికి ప్రతిఫలంగానే రష్యా ఇప్పుడు ఇరాన్కు ఇంటెలిజెన్స్ సాయం అందిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్కు అత్యాధునిక నిఘా సమాచారాన్ని, శాటిలైట్ చిత్రాల టెక్నాలజీని కూడా రష్యా అందించిందన్నారు. కొన్ని నివేదికలు ఇదే విషయాన్ని ధృవపరుస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించి అక్రమంగా ఈ నిఘా మార్పిడిని అడ్డుకోవాలని కోరారు జెలెన్స్కీ. కొద్ది రోజుల క్రితమే జెలెన్స్కీ ఇరాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు తాము గల్ఫ్ దేశాలకు సహాయం అందిస్తున్నామని, దీనికి సంబంధించి ఎంతోమంది నిపుణులను ఆయా దేశాలకు పంపినట్లు కూడా చెప్పారు. అయితే తాజాగా జెలెన్స్కీ చేసిన ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి తెలిసిన విషయం అమెరికాకు తెలియకుండా ఉంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.